హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే జూలై 28న కండక్ట్ చేస్తామని, అదేవిధంగా ఉదయం మార్నింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని, ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుందని మనకి రీసెంట్గా అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి జూన్ 5 నుండి జూన్ 18 వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చుకోవడానికి. కాబట్టి ఈ తరుణంలో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న తరుణంలో మనం కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన విధంగానే మన జాబ్ అనేది ఏ జాబ్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని పాయింట్స్ మనం చూసుకోవాలి. అందులో ఏంటంటే ఫస్ట్ వన్, జోనల్ పోస్టా స్టేట్ పోస్టా. మీకు బిఫోర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జోనల్ పోస్టులు మ్యాక్సిమం ఏంటంటే మీకు ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కూడా ఆల్మోస్ట్ జోనల్ పోస్టులు. ఒక మనకేంటంటే మున్సిపల్ కమిషనరే మల్టీ జోనలు, మిగతా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కూడా జోనల్ పోస్టులే. అదేవిధంగా కొన్ని స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి. అది ఏంటంటే ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షనల్ ఆఫీసర్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు జోనల్ వైజ్గా ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి కూడా ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. ఈ పీడిఎఫ్ కూడా మీకు లాస్ట్లో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి అనేది మీకు చెప్తాను. అదేవిధంగా మీకు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ జోనల్ పోస్టు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీ రాజ్ డెవలప్మెంట్లో జోనల్ పోస్టు, నెక్స్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జోనల్ పోస్టు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ జోనల్ పోస్టు. అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసినట్లయితే స్టేట్ వైడ్ పోస్టు. దీనికి స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉంటుందండి. చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో జిఏడి ఉంటుంది, లా డిపార్ట్మెంట్ ఉంటుంది, లెజిస్లేట్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది. తర్వాత హెచ్ఓడి పోస్టులు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పోస్టులు. 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. ఒకటి జోనల్ వైజ్ పోస్టు, 2 స్టేట్ వైడ్ పోస్టు, 3 డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు. ఓకేనా. నెక్స్ట్ హెచ్ఓడీస్, ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్ ఎకనామిక్స్. ఇక మీకు నేను ఈరోజు చెప్పవలసింది ఏంటంటే, మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు జోనల్ వైజ్గా మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు జోన్ వైజ్ పోస్ట్ పెడితే ఈ జోనల్ వైజ్ పోస్ట్ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఏ జోను, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 జోన్లు ఉన్నాయండి. జోన్ 1 దేనిలోకి వస్తుంది, జోన్ 2 దేనిలోకి వస్తుంది అని కూడా చాలామంది అడుగుతున్నారు. జోన్ 1లో చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అండి. ఇంకా ఇక్కడ ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు. ఏంటి అంటే ఓపెన్ జోన్ అంటే ఏంటి, లోకల్ జోన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్ జోన్ అనుకోండి. లోకల్ జోన్ అంటే మీకు జోన్ 1లో 3 డిస్ట్రిక్ట్లు ఉన్నాయండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. వాళ్ళు విజయనగరం వాళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళు ఏమవుతారు, జోన్ 1లో లోకల్ అవుతారు. అదే విజయవాడ వాళ్ళు ఈ జోన్కి అప్లై చేశారనుకోండి, వాళ్ళు ఓపెన్ జోన్ అవుతారండి. అంటే మీ డిస్ట్రిక్ట్ ఏ జోన్లో ఉంటుందో ఆ జోన్కి మీరు లోకల్ అవుతారు. మీ డిస్ట్రిక్ట్ ఆ జోన్లో లేకుండా వేరే జోన్లో ఉంటే అది ఏమవుతుందంటే ఓపెన్ జోన్ అవుతారు. ఓకేనా, ఇది క్లియరా. ఇంకో డౌట్ ఉంది. ఇంకే డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1లో జోన్ 2కి అప్లై చేస్తే వాళ్ళు ఏమవుతారు అంటే అక్కడ ఓపెన్ జోన్లు అవుతారు. అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు, లోకల్ వాళ్ళు అంటే ఎవరైతే ఏ జోన్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1లో 3 జిల్లాలు ఉన్నాయి, ఆ 3 జిల్లాల్లో ఉన్న అభ్యర్థులే అక్కడ ఏమవుతారంటే లోకల్ జోన్ అవుతారండి. ఓకేనా. అది కాకుండా వేరే జోన్ వాళ్ళు ఏమవుతారంటే ఓపెన్ జోన్ అవుతారు. కాబట్టి ఓపెన్ జోన్లో అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఓపెన్లో కొట్టవలసి ఉంటుంది, మెరిట్లో కొట్టవలసి ఉంటుంది. ఇక చాలామంది ఓసీకి బీసీలకి డిఫరెన్స్ ఏమో అడుగుతున్నారు. మీరు చూడండి, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అండి. ఓపెన్ కేటగిరీలో మీరు ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా కొన్ని పోస్టులు చూస్తాం. ఇక్కడ ఓపెన్ జోను, లోకలు, ఓపెన్ జోను, లోకలు. ఓపెన్ జోన్ అంటే ఓపెన్ జోన్ ఫర్ ఇక్కడ చూడండి, నేనేంటిది రిజిస్టర్, సబ్ రిజిస్టర్. ఓపెన్ జోన్లో ఇక్కడ ఏమున్నాయి, ఓసీలో ఒకటి ఉంది. ఓసీలో ఒకటి ఉందంటే ఓసీలో బీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీలో అప్లై చేసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓసీలో ఓపెన్ జోన్లో ఉంది. ఓకేనా. ఇదే కాకుండా మీరు ఏం చేయాలంటే దీంతో పాటుగా హారిజాంటల్ రిజర్వేషన్ కూడా మీరు చూసుకోవాలి. మీకు ఇక్కడ చూడండి, ఓసీలో ఓపెన్ జోన్లో ఒకటి ఉంది, ఇక్కడ కింద హారిజాంటల్ రిజర్వేషన్లో చూసినట్లయితే అది ఓపెన్ జోన్లో ఒక పోస్టు, అది ఉమెన్కి ఉందా
మెన్కు ఉందా? ఉమెన్కి ఉందనుకోండి, మెన్ పోటీ పడకూడదు. ఎందుకంటే మహిళా అభ్యర్థుల పోస్టులు ఓన్లీ మహిళా అభ్యర్థుల చేతే ఫిల్ చేస్తారు. ఇక్కడ మిగిలిపోయాయి కదా, ఇక్కడ ఖాళీలు ఉన్నాయి కదా, ఈ పోస్టులని మన చేత పూర్తి చేసేద్దామా అని అక్కడ ఆప్షన్ ఉండదు. మహిళా పోస్టులని ఓన్లీ మహిళా అభ్యర్థులతోనే ఫిల్ చేస్తారు. అదేవిధంగా కేటగిరీ పీపుల్ని ఓన్లీ కేటగిరీ పీపుల్తోనే ఫిల్ చేస్తారు. ఇక్కడ మీకు వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వెర్టికల్ రిజర్వేషను. నోట్ 1 చూడండి, జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఇది మీకు ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, జోన్ 1లో 2 వేకెన్సీస్ ఉన్నాయండి. 2 వేకెన్సీస్ జోన్ 1లో 2 ఉన్నాయి. ఓపెన్ జోన్లో 1, లోకల్ జోన్లో 1. అక్కడ చూసినట్లయితే ఆ ఓపెన్ జోన్లో పీబీడీ హెచ్హెచ్1 వాళ్ళకి 1 పోస్ట్ ఉంటుందండి. 1 పోస్టే రిమైనింగ్ అన్ని కేటగిరీ వాళ్ళు కొట్టుకోవచ్చు. అలాగ ఉంటుందండి. ఓకేనా? కాబట్టి ఓపెన్ జోన్కి లోకల్ జోన్కి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూడండి, డిప్యూటీ తహసీల్దార్ ఓసీలో ఎన్ని ఉన్నాయి? ఓపెన్ జోన్లో 3 ఉన్నాయి. అంటే ఈ 3కి మీరు అందరూ అంటే జోన్ 1లో ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ పడవచ్చు. అదేవిధంగా జోన్ 2 వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. ఎందుకు? అది ఓపెన్లో ఉంది కాబట్టి. ఓకేనా? లోకల్ ఇప్పుడు లోకల్లో 10 పోస్టులు ఉన్నాయి. ఆ 10 పోస్టులకి మీరు జోన్ 1 వాళ్ళే పోటీ పడితే మీకు మంచిది అవుతుంది. లేదు బయట వాళ్ళు పోటీ పడ్డారనుకో, అక్కడ ఏమవుతారు? వాళ్ళు నాన్ లోకల్ అయిపోతారు. నాన్ లోకల్ అయిపోతే వాళ్ళు అక్కడ టాప్ మెరిట్లో వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ జాబ్ గెటింగ్ చేయడానికి అవుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడాను మీరు మీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారా అంటే ఖచ్చితంగా మీ లోకల్ జోన్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వేరే జోన్లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి అని మీరు ఈ జోన్కి వదిలేసి ఇంకో జోన్కి ఇచ్చినప్పుడు మీరు ఏమవుతారంటే అక్కడ మీరు నాన్ లోకల్ అయిపోతారు. నాన్ లోకల్ అయిపోతే మీరు టాప్లో అదే బాగా మెరిట్లో ఉంటేనే కానీ మీకు జాబ్ రాదు. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు కొన్ని క్రైటీరియా క్లియర్గా ఏంటంటే మీ జోన్లో ఉందా, మీ సబ్ జోన్లో మీ కేటగిరీలో ఉందా, మీ సబ్ కేటగిరీలో ఉందా, అది ఓపెన్లో ఉందా, లోకల్లో ఉందా, ఈ పాయింట్స్ అనేవి క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైడ్, జోన్ వైజ్ అన్నాను. ఇక స్టేట్ వైడ్ పోస్టుల్లో మీకు అంత ఇబ్బంది ఉండదు. స్టేట్ వైడ్ పోస్టులు చూసినట్లయితే మీకు ఇక్కడ మీకు చూపిస్తానండి. స్టేట్ వైడ్ పోస్టులో మీకు చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఓసీకి ఎన్ని ఉన్నాయి? 89 ఉన్నాయి. అంటే ఓసీకి ఎవరైనా పోటీ పడవచ్చు. అందులో బీసీఏ వాళ్ళు, బీసీబీ వాళ్ళు, బీసీసీ వాళ్ళు అందరూ కూడా పోటీ పడవచ్చు. కానీ బీసీఏలో మాత్రం ఓన్లీ బీసీఏలో పోటీ పడవచ్చు. ఓసీలో అందరూ పోటీ పడవచ్చు. బీసీఏలో మాత్రం ఓన్లీ బీసీఏ వాళ్ళు మాత్రమే పోటీ పడాలి. అదొకటి చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. తర్వాత దీంతో పాటుకున్న కిందన వాడు నోట్ అని ఇచ్చాడు. నోట్ అని ఇచ్చినప్పుడు చూడండి, అక్కడ పీబీడీ ఇచ్చారు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇచ్చారు, ఎంఎస్పీ ఇచ్చారు, ఉమెన్ ఇచ్చారు. అంటే ఉమెన్ పోస్టులని ఓన్లీ ఉమెన్ చేత ఫిల్ చేస్తారు. ఎంఎస్పీ అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, అంటే స్పోర్ట్స్ పర్సన్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు వాళ్ళకి అవి తీయబడిపోతాయి. అదేవిధంగా పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ పోస్టులు పోతాయి. ఇక ఇది మనకి స్టేట్ వైడ్ పోస్టులో కానీ ఏ పోస్టులో కూడా మీరు చూసుకోవాల్సిన కేర్ఫుల్గా తీసుకోవాల్సిన విషయాలు. ఇంకా ఈ పీడిఎఫ్ అనేది నేను ఈ డిస్క్రిప్షన్లో ఇక్కడ కామెంట్లో ఫస్ట్ కామెంట్లో పెడతాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. లేదు అంటే కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఆ డిస్క్రిప్షన్ కింద లింక్లో ఉంది. అక్కడ మీరు క్లిక్ చేసుకొని మీరు పీడిఎఫ్ని క్లియర్గా చూసుకొని ఒక క్లియర్ స్టడీ చేయండి అండి. మీకు కంగారు లేదు. June 5 అంటే ఈరోజు June 5 అండి. ఈ రోజు నుండి మొదలవుతుంది. ఈ రోజు నుండి 18వ తేదీ వరకు. కాబట్టి మీరు క్లియర్ కట్గా తెలుసుకోండి. 1-2 సార్లు మీరు తెలుసుకొని ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, మీరు ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారో కూడా తెలుసుకోండి. నేను ప్రతి పోస్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకే ప్లేస్లో ఉండాలి అనుకుంటే సెక్రటరేట్లో పోస్టులు ఇచ్చుకోండి. అది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ది బెస్ట్ పోస్ట్. లేదు పబ్లిక్తో కనెక్ట్ అవ్వాలి, పబ్లిక్తో జనాల్లో ఉండాలి, కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ ఇవ్వచ్చు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఇవ్వచ్చు. హ్యాపీగా జాబ్ చేసుకుంటూ చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ నేను జాబ్ చేసుకుంటూ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను.
మీరు జాబ్ చేసుకుంటూ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఏమి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు సెక్రటరియట్లో అంటే సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కానీ లేకపోతే సబ్ రిజిస్టర్ పోస్టులు కానీ మీరు ఇచ్చుకోండి. మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ మీ ఇంకా దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా చాలామంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి అడుగుతున్నారు. ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే ఎవరికైతే యూనిఫామ్ జాబ్ సమాజంలో మంచి గుర్తింపు యూనిఫామ్ జాబ్ కావాలనుకుంటారో యూనిఫామ్ జాబ్ని ఫస్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ని పెట్టుకోండి. అయితే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకునేటప్పుడు వాటికి హైట్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అవి కూడా నేను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలన్నీ మీరు ఒకసారి ప్లేలిస్ట్లో చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. నేను రేపు నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తాను అంటే నేను శాంపిల్ ఒక జోనల్ వైజ్ అదే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒక శాంపిల్ పీడిఎఫ్ లాంటిది నేను మీకు పెడతాను. ఆ శాంపిల్ పీడిఎఫ్ అనేది నేను ఒకటి తయారు చేస్తాను, అది మీకు పెడతాను. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది. సో మీకు నచ్చితే అలా ఫాలో అవ్వచ్చు, లేదు అంటే మీ ఓన్ ప్రిపరేషన్స్ అనేది మీ ఓన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, 1-2 సార్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు అనేది జాబ్ అనేది ఎలా వస్తుందంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ర్యాంక్ చూస్తారండి, మీకు వచ్చే ర్యాంక్ చూస్తారు. సెకండ్ ఏంటంటే మీరు లోకలా నాన్ లోకల్ అని చూస్తారు, లొకేషన్ చూస్తారు, ఓకేనా. తర్వాత కేటగిరీ చూస్తారండి. ఈ విధంగా మీకు పోస్ట్ ప్రిఫరెన్స్లో సెలక్షన్ ఉంటుంది కాబట్టి మీరు క్లియర్గా 1-2 క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని మీరు చూసుకోండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.